జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అసలైన ఉడుకు పుట్టించే ఎపిసోడ్ ఇప్పుడు షురు అయింది. అధికార విపక్షాలు ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా దొంగ ఓట్ల ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్ లో గెలవాలి, పొలిటికల్ పవర్ చూపించాలి. ఇదే మూడు ప్రధాన పార్టీల టార్గెట్. ఇందుకోసం బస్తీమే సవాల్ అన్నట్టుగా పోటాపోటీగా ఉపసమరానికి సిద్ధమయ్యాయి. జూబ్లీహిల్స్ లో ప్రచారాన్ని స్పీడప్ చేసిన బీఆర్ఎస్ అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేస్తుంది. జూబ్లీహిల్స్ లో దొంగ ఓట్ల ద్వారా గెలిచేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. 3-4 రకాల దొంగ ఓట్లను ఓటర్ లిస్టులో చేర్పించారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఓటు చోరీ అవుతోందని దేశమంతా గగ్గోలు పెడుతుంటే జూబ్లీహిల్స్ లో మాత్రం కాంగ్రెస్ నేతలే ఓటు చోరీకి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ అంశాలన్నిటినీ సీఈఓ దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై ఈసీ చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకంటే మీరు ఎట్లాగో ఓట్లేరని అర్థమైపోయింది. అలా మామూలుగానైతే ప్రజలు బాగా కోపంగా ఉన్నారు, ఓట్లేరని అర్థమైంది. అందుకే ఒకటే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారు. ఒక్కొక్క ఇంట్లో 43 దొంగ ఓట్లు, మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు కూడా రాయించారు. మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎట్లా దాన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొందాం. బీఆర్ఎస్ ఆరోపణలపై ఎన్నికల అధికారులు విచారణ చేపట్టారు. గతంలో అక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది అక్కడి నుంచి ఖాళీ చేశారన్న దానిపై దృష్టి సారించినట్లు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అదే సార్, ఇప్పుడు ఈ హైదరాబాద్లో మనకి జిహెచ్ఎంసీ పరిధిలో ఏముంటుందంటే ఎన్నికల నమోదు మొత్తం కూడా జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు వాళ్ళు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎన్నికల నిర్వహణ ఆర్డీఓలు ఇతర అధికారులు చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉన్నారో వారు పూర్తిగా దీని మీద విచారణ చేస్తున్నారు. ప్రాథమికంగా ఏంటంటే కొంత షిఫ్ట్ అయిన ఓట్లు నమోదు కాలేదనేది ప్రాథమికంగా అనుమానంగా ఉంది. దాని మీద పూర్తి నివేదిక తెలిసిన తర్వాతే మనకు వివరాలు తెలుస్తాయి. వాళ్ళు ఒకప్పుడు అక్కడ ఓటర్లు అని మనం ఇంతకుముందు ఎలక్షన్లో ఉన్నారు అంటే మన వాళ్ళు ఓటర్ల కిందనే లెక్క అదే అడ్రస్లో. ఈ ఎన్నికల వరకు వచ్చేటప్పటికి వాళ్ళ నమోదులు మార్చుకున్నారా లేదా అన్నదే క్వశ్చన్. సో అక్కడ ఉన్న వాళ్ళ నమోదు ఉండాలి, అక్కడి నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళది మారాలి. కాబట్టి అది విచారణ తర్వాతనే మనం నిర్ధారించాలి. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. త్వరలో ఎన్నికల అధికారులు వెల్లడించబోయే పూర్తి వివరాలపై ఉత్కంఠ నెలకొంది.